ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని హిందూ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క దేవాలయము మనం ఉన్నది భువనగిరి పట్టణంలో అత్యంత పురాతనమైన శ్రీ పచ్చలగట్ట సోమేశ్వర ఆలయము. ఈ యొక్క పచ్చలగట్ట సోమేశ్వర స్వామి వారి ఆలయం చరిత్ర చూసినట్టయితే రామాయణ కాలంలో రామరావునికి యుద్ధం జరిగిన సమయంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆ ఆంజనేయ స్వామిని పంపించి ఆ యొక్క సంజీవని పర్వతం తీసుకొచ్చిన సమయంలో ఏవైతే రాళ్ళు తొలిపడ్డాయో అంటే అదే ఇక్కడ స్వయంభూగా వెలిసిన లింగం అని పురాణాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ స్వయంభూగా వెలిసిన విగ్రహానికి ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా పూజలు చేసుకుంటూ వస్తున్నారు. మనకు తెలిసిన విషయం బట్టి ఇక్కడ కిలా మీద పరిపాలించిన మహారాజులు కూడా ఈ దేవాలయంలో పూజలు చేసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క దేవాలయంలో ఈ పచ్చగట్ట సోమేశ్వర స్వామి దేవాలయంలో అనుకున్న వారికి అనుకున్న పనులు కూడా జరుగుతుంటాయి. సంతానం కాని వారికి సంతానము, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహాలు కూడా ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క సోమేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు కొన్ని వందల మంది దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ప్రతి సోమవారం కొన్ని వేల మంది దర్శనం చేసుకుంటారు. మన భువనగిరి వీలే కాకుండా చుట్టుపక్కల బొమ్మాయిపల్లి, పైడిపల్లి, నారెడ్డిపల్లి, నందనము, గుల్లెపల్లి నుంచి, రాయగిరి నుంచి, అదేవిధంగా గుట్ట నుంచి మరియు మన పరిసర ప్రాంతమైన హైదరాబాద్ నుంచి కొన్ని వందల మంది కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు ఈ యొక్క దేవాలయాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గత 3 రోజుల నుంచి ప్రారంభమయ్యే యొక్క వేడుకలు గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనతో మొదలైనాయి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటలకు రుద్రాభిషేకాలు, అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి అమ్మవారి కళ్యాణం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా రేపు స్వామివారిది అమ్మవారిది ఊరేగింపు, అదేవిధంగా రేపు మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. సేవలు ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలన్నీ కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానిక మున్సిపల్ వారి సహకారంతో, స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ వేడుకలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున హిందూ బంధువులందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొని ఆ యొక్క శివుని యొక్క శంకరుని యొక్క కృపకు పాత్రలు కాగాలని కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ముందుగా భువనగిరి పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆలయం. స్వామివారు స్వయంభుగా వెలిసినని గత చరిత్ర చెబుతుంది. భక్తులు కూడా నమ్ముతున్నారు. ఇక్కడ స్వామివారు శ్మశానంలో ఉంటాడు. స్వామివారి పైన అమ్మ గంగమ్మ తల్లి ఉంటుంది. ఇక్కడ స్వామివారు రోజు భక్తులకు అభిషేకం చేసుకునే విధంగా అవకాశం కల్పించిండు. అలాగే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భువనగిరిలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. సుమారు ఒక 10 నుంచి 15 వేల మందిని స్వామివారు దర్శనం చేసుకున్నారు ఇప్పటికీ. అలాగే స్వామివారి ఉత్సవాలకు ఏర్పాట్లలో భాగంగా స్వామివారి గుళ్ళు పూలతోటి అలంకరణ, విద్యుత్ దీపాల అలంకరణ, అలాగే భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న భువనగిరి మున్సిపల్ పాలక వర్గాన్ని, కమిషనర్ గారిని ముందస్తుగా చెప్పేసి స్వామి ఇక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని పెద్దలు ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు అధికారులకు సూచించడం జరిగింది. సూచించిన విధంగానే అధికారులు కూడా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారికి ఈరోజు ముందుగా మహాన్యాస రుద్రాభిషేకంతో పాటు స్వామివారికి మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి కళ్యాణం, సాయంకాలం మళ్ళీ మహాన్యాస రుద్రాభిషేకం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులు అందరూ స్వామివారి దర్శనం చేసుకొని తమ తమ కోరికలను నెరవేర్చాలని కోరుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ముందుగా హిందూ బంధువుల సోదరులకందరికీ, భువనగిరి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకందరికీ శ్రీ పచ్చలగట్ట సోమేశ్వర స్వామివారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన
భక్తులందరూ ఆ పరమశివుణ్ణి ఘనంగా పూజిస్తూ వేడుకుంటూ రాబోయే కాలంలో ప్రజలందరూ సుభిక్షాలతో సురక్షితంగా ఉండాలని చెప్పి భారతదేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ పరమశివుని వేడుకుంటున్నాము. అలాగే భువనగిరిలో పట్టణంలో ఎంతో పవిత్రమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ పచ్చలగట్ట సోమేశ్వర ఆలయం గతంలో చిన్న గుడి మాదిరిగా ఉండేది. దాన్ని ప్రజల సహకారంతో భువనగిరి పట్టణ ప్రజలు ఇతర ప్రజల సహకారంతో ఒక మంచి గుడిని నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క గుడి విశిష్టత అనేక భక్తులకు ఎన్నో కోరికలు తీర్చేవాడు ఈ పరమశివుడు. పచ్చలగట్ట సోమేశ్వరాలు అనే ఒక ప్రత్యేకమైనటువంటి అది భక్తి కలుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి వారి కోరికలను కోరుకుంటూ అనేక పూజలు విశిష్టమైన పూజలు పురస్కారాలు చేయడం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా ఈ యొక్క శివాలయంలో అనేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా కూడా ఇక్కడ ఆలయ కమిటీ వారు ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. భువనగిరి పట్టణ ప్రజలందరూ కాకుండా ఇతర పట్టణ ప్రాంత ప్రజలందరూ వచ్చి ఈరోజు మహాశివరాత్రి ఈ యొక్క వేడుకను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నాం.